ప్రయాణములో ప్రారంభంలో ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంత నెమ్మది కలిగింది, ఎంత ధైర్యం కలిగింది. ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంత సుఖనిద్ర కలిగింది. ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆకాశమే తెరవబడినిచ్చనగా దేవుడే వచ్చేసాడు. ప్రార్థన ఫలితం ఎరుగనివాడి కాదుగా, ప్రార్థన ప్రభావం తిరుగునివాడి కాదుగా. 20 సంవత్సరాలు పగలు ఎండకండి, రాత్రి మంచుకు తడిసి నిద్ర కళ్ళకు దూరం అయిపోయింది. అంటే కొంతమంది ఎన్ని బాధలైనా పడతారు కానీ ప్రార్థన చేయరు. అదేంటో, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఒంట్లో ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, బంధుమిత్రుల వ్యతిరేకత, ఇన్ని బాధలు పెట్టుకొని మౌనంగా చేతకాకపోయిన గానుగెద్దు ఆ బండను మోసినట్టు గిరగిర తిరిగినట్టు నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నిద్రలేని రాత్రులు 20 ఏండ్లైనా గడుపుతాడు కానీ ఒక రాత్రి మందిరంలో మోకరించి ప్రార్థన చేయొచ్చుగా, అయినా పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చుగా. కొంతమంది ఎన్ని బాధలన్నా పడతారు కానండి ప్రార్థన మడుగు చేయరు. నిద్రలేని రాత్రులు ఇన్ని అని చెప్తారు. మరి అన్ని రాత్రులు ఒక్క రాత్రిని హోలీ పేరు చేసావా? 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసినా, ఓవర్ టైం చేసినా, బాగుపడిన బతుకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే తెల్లారిపాటికి ఆశీర్వదించబడిపోయింది కదా. హోలీ పేరు ఉన్న పవర్ అది నీకెందుకు అర్థమై సావట్లేదు? ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేస్తే నా ఆశీర్వాదం వచ్చింది. నీ బతుకు మారొద్దా? కుటుంబాల పరిస్థితులు మారొద్దా? ఇంత బయట పరిస్థితులు మారొద్దా? పనిచేస్తున్న పరిస్థితులు మారొద్దా? నీ బతుకులు ఒక రాత్రి ప్రభుత్వంలో గడపలేవా? మోయలేని భారం నిన్ను మోపమన్నాడు దేవుడు. నీ యావదాస్తి ఇచ్చేయమని చెప్పాడు దేవుడు.